డిసెంబర్ 31, 1958 చివరి రాత్రి. 2 సంవత్సరాలుగా కొండల్లో సాగిన పోరాటం ముగింపుకు చేరుకుంది. ఉదయం వచ్చేసరికి చరిత్ర మారబోతోంది. జనవరి 1, 1959 అసాధ్యం నిజమైంది. క్యూబా తన స్వేచ్ఛ తొలి ఉదయాన్ని చూసింది. నగరం ఇంకా నిద్రలో ఉండగానే నియంత చీకటిలో దొంగలా పారిపోయాడు. నియంతృత్వం గర్జిస్తూ కూలిపోదు, అది భయంతో పారిపోతుంది. విజయం వీధుల్లోకి వచ్చింది. ప్రజల ముఖాల్లో ఆశ మళ్లీ వెలిగింది. భయం లేకుండా జీవించే సాధారణ హక్కు, అదే వారి పోరాటానికి అసలు కారణం. కానీ ఈ విజయంలో కూడా చేకి తెలుసు, ఇది ముగింపు కాదు, ఇది ఒక ప్రారంభం. బయట సంబరాలు కొనసాగుతున్నాయి, లోపల మాత్రం ఒక కఠిన సత్యం నిలబడి ఉంది. యుద్ధాన్ని గెలవడం సులభం, దేశాన్ని నిర్మించడం కష్టం. నిన్నటి యోధులు ఈరోజు నాయకులయ్యారు. విప్లవం వారికి అధికారాన్ని ఇచ్చింది. ఇప్పుడు తాము దానికి అర్హులని నిరూపించాల్సిన సమయం వచ్చింది. ప్రజల ముందు వాగ్దానం చేశాడు. పాఠశాలలు, వైద్యం, భూమి, న్యాయం. ఈ వాగ్దానాలు నెరవేరితేనే విప్లవం నిజంగా గెలిచినట్టవుతుంది. అతని స్వరం క్యూబాను దాటి లాటిన్ అమెరికా అంతా మార్మోగింది. ఒక గెరిల్లా యోధుడు ప్రపంచానికి ఒక ప్రతీకగా మారుతున్నాడు. అగ్నిలో తయారైన సోదరత్వం అది. వాళ్లను చంపాల్సిన యుద్ధాన్ని వాళ్లు బ్రతికి దాటారు. ఈ విజయం ఇక్కడికి చేరలేకపోయిన వారిది కూడా. విప్లవ కమాండర్ అయిన చేతన మొదటి ప్రమాణాన్ని ఎప్పుడూ మరచిపోలేదు. గాయపరచడం కాదు, గాయాలను మాన్పడం. అర్జెంటీనాలోని ఆ యువ విద్యార్థి ఇక లేడు. అతని స్థానంలో లక్షల మందికి స్ఫూర్తినిచ్చే విప్లవకారుడు నిలబడ్డాడు. క్యూబా స్వేచ్ఛ పొందింది, కానీ చేకల ఎప్పుడూ దానికంటే పెద్దదే. ఇది ఒక దేశం విజయం మాత్రమే కాదు, ఒక ఆలోచన అధికారంలోకి వచ్చిన క్షణం.